అసలు ఈ ప్రాంతానికి భైరవకొన అనే పేరు ఎలా వచ్చింది? పూర్వకాలంలో ఈ లింగం పైన మన్నయితే ఉండేది. అదైతే బాగా ప్రకాశవంతంగా అయితే ఉంటుంది. దాన్ని పగలగొట్టి దుండగులైతే తీసుకొనెళ్లారు. ప్రతి గుహాలయం దగ్గర ద్వారపాలకులు, విష్ణు, బ్రహ్మలు, ఇంకా చండీశ్వరుడు, నందీశ్వరుడు అయితే ఉంటారు. ఇదే భైరవ కోన చూడదగ్గ చిత్రం. కొండ చూడండి ఎంత ఎత్తులో అయితే ఉందో. చెట్లు చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో. వ్యూ చాలా బాగుంది కదా. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ శ్రీకాళ భైరేశ్వర స్వామి. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ శివలింగం కింద ఎప్పుడు నీళ్ళు ఉంటానే ఉంటాయి. అదే ఇక్కడ విశేషం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి ట్రిప్కి అయితే వచ్చాము, టెంపుల్స్ అయితే చూడడానికి. అందుట్లో ఇప్పుడైతే భైరవకొన అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మీకైతే మొత్తం అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా శివలింగాలు చాలా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, వ్యూ చాలా బాగుంది కదా. పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. మేమైతే 4 అవర్స్ ఏమో జర్నీ చేసాము. 4 అవర్స్ జర్నీ చేసి ఇంకా మొత్తానికైతే ఫ్రెండ్స్, నాకు ఇక్కడ భైరవకొనకి వచ్చే ముందు భైరవకొన చరిత్ర ఇది ఏం తెలియదు. ఇప్పుడైతే మీకు మొత్తం స్టడీ చేసి నేను చరిత్ర మొత్తం అయితే చెప్తాను. వీడియోని చూడండి, స్కిప్ చేయకండి. నేనైతే ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఇంకా దారిలో కానీ ఇంకా టికెట్ అయితే తీసుకోవాలంట. చూడండి, మనకైతే 30 రూపీస్ అయితే పడింది. మనదైతే ఆటో కాబట్టి 30 రూపీస్ అయితే వేశారు. ఇంకా వేరే వెహికల్ కానీ అట్లా వస్తుంటే ఇంకా ఎక్కువ వేస్తారమ్మా, కారు కానీ అలా. ఇక్కడైతే ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాటి గురించి అయితే మనకు తెలియదు. వాటి వెనుకున్న కొండ చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడైతే మొత్తం అయితే పచ్చగా కనపడుతుంది. చాలా అంటే బాగుంది. మనమైతే ఇంకో 5 మినిట్స్లో అక్కడైతే ఉంటాము. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా. ఇంకైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. కనపడుతుంది కదా మీకు ఊరు. అదే భైరవకొన. లోపలైతే చూడండి ఎలా ఉంటుందో. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం. మేమైతే ముందు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. గుడి దగ్గర తర్వాత రావచ్చని. ఇంకా ఒక్కసారి ఆటోని కూడా తీసుకుపోతున్నాము. మనమైతే వచ్చేసాము. ఇంకా చూడండి పక్కన దేవుడికి సంబంధించిన ప్రసాదము, ఇంకా పంచులు అవి అయితే అమ్ముతున్నారు. ఇక్కడైతే చాలా తక్కువ అంటే చాలా తక్కువ షాప్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ. మీకు కనపడుతుంది కదా ఒకటి ఇల్లులాగా. అదైతే రెస్ట్ ప్లేస్ అనమాట. అక్కడికైతే విశ్రాంతి అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకైతే మనమైతే లోపలికైతే వెళ్తున్నాము. చెట్లు చూడండి ఎంత పైగా ఉన్నాయో. చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాయి. 100 ఫీట్స్ అట్లా ఏదో ఉన్నాయి. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇంకా మీకు స్ట్రైట్గా కనపడుతుంది కదా. ఇంకా అక్కడే వాటర్ ఫాల్స్. ఇంకా పైన అయితే చాలా ఎత్తులో కొండలు అయితే ఉంటాయి. సూపర్గా ఉంటుంది. ఎక్కడైతే ఇంకా కార్లు అన్నీ అయితే ఇక్కడే పార్క్ చేశారు. మన ఆటోని కూడా ఇక్కడే పార్క్ చేయాలి. ఇంకైతే అక్కడైతే ఆటో అయితే పార్క్ చేసాము. ఇంకా అలా చూడండి ఇప్పుడు కనపడింది కదా మీకు, అదే మనం వచ్చిన రూటు. ఇంకైతే స్ట్రైట్ అయితే వాటర్ ఫాల్స్, కొండలు చూడండి చెప్పినట్టు ఎంత ఎత్తులో ఉన్నాయో. చెట్లు అయితే చాలా అంటే చాలా హైట్ అయితే ఉన్నాయి. ఇవి అయితే బాగుంది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ముందైతే వెళ్తున్నారు. నేనైతే వీడియో తీయాలని చిన్నగా అయితే వెళ్తున్నాను. ఇంత పెద్ద చెట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే చూడండి ఎంత ఎత్తున ఉన్నాయో. అక్కడ దగ్గరకు పోతే పైన చూస్తే ఆకాశం కూడా కనపడదు. అంత ఎత్తులో అయితే కొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఎక్కువసేపు అయితే ఉండాలనిపిస్తుంది కానీ మాకు టైం లేదు. మేము మఠం అయితే చేరుకోవాలి కాబట్టి ఇంకా త్వరగా అయితే ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా. అయితే కింద పైన ఇంకో కోనేరు కూడా ఉంది. పైన నుంచే వాటర్ ఫాల్స్ అవన్నీ పడతాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. నార్మల్గా యూట్యూబ్లో నేను చూసినప్పుడైతే బాగా పడతా ఉండేవి. ఇప్పుడైతే సరిగ్గా పడట్లేదు. ఇప్పుడు లైట్గా అయితే పడుతున్నాయి. కనిపిస్తున్నాయి కదా. ఇవైతే పైనుంచి వచ్చినట్టున్నాయి. ఇవి నీళ్ళు నాకు కూడా తెలియదు ఎక్కడి నుంచి వచ్చాయో. ఇప్పుడైతే నేనైతే చిన్నగా అయితే ఇటు నుంచి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాను పైకి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా ఉందో. రాయి కనిపిస్తుంది కదా పైన, అక్కడి నుంచి అయితే పడతాయి. నాకైతే ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియో తీయడం కూడా ఇష్టం లేదు. కాకపోతే ఇంకా కొంతమంది అనుకుంటారు కదా, వేరే వాళ్ళు నాకు వీడియో సెండ్ చేస్తే అక్కడి నుంచి నేను డైరెక్ట్ ప్లేస్కి వెళ్ళకుండానే వెళ్ళినట్టు చూపిస్తాను అనుకుంటారు. అందుకని చెప్పి వాళ్ళ కోసం అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. శ్రీశైలం పోయినప్పుడు గుండె చేయించుకున్నా కదా, అందుకని నాకైతే ఇష్టం లేదు. కానీ ఇంకా వాళ్ళ కోసం అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే మనం అయితే పైకి వెళ్ళి చూద్దాము. చూడండి కింద మెట్లు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. లేకపోతే కాల్ స్లిప్ అయింది అనుకో డైరెక్ట్ కోనేరులో అయితే పడదాము. ఇప్పుడైతే నేను పైకి అయితే వెళ్తున్నాను. చూపిస్తాను చూడండి ఇంకా లోపలైతే ఎన్ని నీళ్ళు ఉన్నాయో. చూస్తున్నారు కదా. ఇంకా మాకైతే లోపల మునగడానికి అయితే లేదు. ఎందుకంటే ఇంకా టైం లేదు. ఇంకా ఆరిన గొడ్లు కూడా ఆరవని చెప్పి ఇంకా మునగలేదు. ఇంకా అక్కడైతే ఒక అబ్బాయి కనిపించాడు. వాడికి ఇచ్చాము వాటర్ అయితే పట్టమని. ఇలాంటి వాటర్ ఇంట్లో తీసుకెళ్ళి ఎక్కడైనా తోటలో చల్లుకుంటారు. అట్లా చల్లుకుంటే మంచిది. ఈ నీళ్ళను చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఖమ్మంగా ఒక షార్ట్ అయితే తెచ్చుకుంటే ఇంకా ఫాస్ట్గా షార్ట్ వేసుకొని మునిగేవాడిని. సిచ్యువేషన్ ఇలా ఉంటుందని అనుకోలేదు. లేకపోతే ఖమ్మంగా షార్ట్ అయితే తెచ్చుకునేవాడిని. నీళ్ళు అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. నాకేం మునగాలనిపిస్తుంది కానీ టైం లేదు.
గుడ్లు కూడా ఆరవు. అందుకని చెప్పి ఇంకా పైన కింద చూసేసుకొని ఇంకా అప్పుడైతే కాసేపు వీడియో తీసుకొని అలా అయితే వెళ్తా ఉన్నాను. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా వ్యూ. నేను ఇదైతే ఫస్ట్ టైం చూడటం. చూడండి అసలు ఆకాశం కూడా ఏం కనపడలేదు. ఆ కొండరాల మీదుగా మొత్తం నీళ్ళు అయితే కింద అయితే పడుతున్నాయి. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే మునగాలనిపిస్తుంది. సర్లే ఇంకేం చేస్తాం, నీళ్ళు అట్లా పైకి అయితే చల్లుకొని ఇంక మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా అట్లా కాళ్ళు అయితే కడుక్కొని నీళ్ళు అయితే పైకి చల్లుకుంటున్నారు. ఇంకా తర్వాత నేను కూడా కొంచెం సేపు పైకి అయితే రావాలి. చూడండి ఇవి ఎంత బాగుందో. ఇప్పుడైతే చూడండి నేనైతే నీళ్ళకి వెళ్తున్నాను. చాలా అంటే చాలా అయితే చల్లగా అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. చూడండి వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా నేనైతే కొంచెం సేపు అట్లనే కడుక్కొని ఇంకా మొత్తం వీడియో తీసుకున్నాను. తీసుకొని అలా అయితే ఇంకైతే వెళ్తున్నాను. చూడండి ఇవి ఎంత బాగుందో. వీడియో నాకు ఇక కనపడట్లేదు. ఇంకా ఎట్లాగో అట్లా తీసాను. అందుకే హ్యాండ్ ఫింగర్ అడ్డొచ్చింది. ఆ హ్యాండ్ ఫింగర్ పడినట్టు నాకు వీడియో తీసేటప్పుడు అయితే అర్థం కాలేదు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఎట్లా గట్ట తీసాను. లేకపోతే అప్పుడే ఫిక్స్ చేసేవాడిని. ఇంకా మొత్తం అయితే చూపిస్తాను, మీరే చూడండి. ఇంకా అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మొత్తం చూసేసి ఇంకా గుడి దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా టైం అయితే లేదు. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మా వాళ్ళు అయితే కూర్చొని ఫోటోలు అయితే దిగుతున్నారు. చూడండి మా అవ్వ, మా అత్త, మా నాయన, మా అమ్మ, నేనైతే పక్కన అయితే ఆటో డ్రైవరు. నేను కూడా పక్కకి వెళ్ళి ఇంకా మొత్తం అయితే చూస్తున్నాను. వీళ్ళని కూడా ఫోటో తీద్దామని వీడియో అయితే తీస్తున్నాను. చాలా ఫన్నీగా అయితే ఎదుగుతూ ఉన్నారు అందరూ. ఇప్పుడైతే మనం కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను గుర్తుగా అయితే ఉండడానికి. మనమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా మొత్తం చూసుకొని ఆటో నుంచి గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో కొమ్మలు అయితే. చాలా అంటే చాలా ఎత్తులు అయితే ఉన్నాయి. అవి కనిపిస్తున్నాయి కదా, అవి అయితే బాత్రూమ్స్. ఇక్కడ అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. గుడి ఎక్కడ? గుడి కాదు, అటు కిందకి వెళ్దాం వాళ్ళు పోతున్నారు.
ఇక్కడ చూడండి మనకు ఐస్ క్రీమ్ బండి కూడా ఒకటి అయితే కనిపించింది కదా. ఇక్కడైతే ఎక్కువ షాపులు అయితే లేవు, మినిమం ఉన్నాయి. ఏమన్నా చిన్న చిన్నవి అయితే దొరుకుతాయి, ఇంకా అంతకు మించి ఎక్కువ అయితే లేవు ఇక్కడ. ఏమైతే తెచ్చుకోవాలన్నా అయితే బయట నుంచి తెచ్చుకోవాలి. చిన్నగానే చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఏమన్నా స్వామివారికి సంబంధించిన చీరలు, ఏమన్నా ప్రసాదం కానీ ఇంకా లడ్డు అయితే ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడైతే ఇలాంటి షాపులు అయితే 1, 2 అయితే ఉన్నాయి. ఈ చిన్న గుడిలో అమ్మవారు అయితే ఉంటారు. ఇక మళ్ళీ చూపిస్తాను వీడియోలో. ఇదే అనమాట ఇంకా స్ట్రైట్ అయితే రూటు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి సూపర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం భైరవేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడికైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే దర్శనం అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఇంకా మధ్య ఆపడాలు అట్లా ఏ ఉండవు, ఎందుకంటే ఇది మొత్తం ఫుల్గా అయితే ఓపెన్ ప్లేస్, అందుకే మధ్యలో ఆపడానికి అయితే ఏముండదు. ఇప్పుడైతే మనం చెప్పులు అయితే బయట విడిచేసి లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా స్వామిని వారిని దర్శించుకోవడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ విశేషం ఏంటంటే ఒక కొండరాతి పైన 8 గృహాలయాలను మలిచి 8 శివాలయాలు అయితే ప్రతిష్ఠించారు. అలాగే ఇంకో ఉపాలయాన్ని కూడా నిర్మించారు. ఫ్రెండ్స్ 8 శివలింగాలు అయితే ఉన్నాయని చెప్పా కదా, వాటిని అయితే గ్రానైట్ అయితే మలిచారు. ఇంకా మిగతా గుహలు ఉంటాయి కదా, వాటిని కొండరాయితోనే మలిచారు అంటే చేశారని అర్థం, అలా చెక్కారని. ఇప్పుడు ఈ గుహాలు, ఈ శివలింగాలు అయితే మొత్తం చేసింది ఎవరంటే దీరుకంటే శ్రీశైలం గారు అని. ఆ వ్యక్తి ఈ కొండరాతిని ఇంత బాగా మరిచారు అంటే చేశారని. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా అవతో భలే జోగా ఉంటుంది. దర్శనం చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, వీడియోకి లైక్ కొట్టమని చెప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా ఒక ముసలామని, ఆమె అయితే మా అవ్వ. ఆమెకైతే చాలా ఏజ్ ఉంటుంది. ఆమె మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ. దేవుణ్ణి చూపిద్దామని ఇంత దూరం అయితే తీసుకొని వచ్చాము. ఫ్రెండ్స్ ఈ గుహాలు ఉన్నాయి కదా, ఇవైతే 1, 2 శతాబ్దాల నాటు అయితే అంటూ ఉంటారు. ఇంకొందరు అయితే 6, 7 శతాబ్దాల నాటు అయితే అంటూ ఉంటారు. మనకైతే క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు ఎలా చెప్తున్నావు బ్రో అని అనుకోవచ్చు. రియల్గా అయితే నాకు కూడా తెలియదు. నేనైతే స్టడీ చేసి వీడియోస్ అయితే చూశాను. ఇంకా దర్శనం టికెట్ అయితే 2 రూపీస్ ఉంటుంది. ఇంకా అభిషేకం అయితే 150. అలా మనం పూజ చేసి చేయించుకునే దాన్ని బట్టి వాళ్ళ ప్రైస్ అయితే ఉంటుంది. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా అంటే చాలా హైట్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఈ భైరవ కొండకి అయితే చాలా అంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. మనకైతే ఫుల్గా అయితే తెలియదు. నాకు తెలిసినంతవరకు అయితే మొత్తం అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఈ క్షేత్రం అయితే ఒకప్పుడు రాజు పరిపాలనలో అభివృద్ధి అయితే చెందింది. కొంతమంది రాజులు ఉంటారు కదా, మారుతూ ఉంటారు. వారి పరిపాలనలో అభివృద్ధి అయితే చెందుతూ ఉంది. ఫ్రెండ్స్ ఈ గుడిని మొట్టమొదటిగా అన్నకావిడి సుబ్బయ్య తాతగారు అనేవారే చూశారు. కొన్నాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నదానం కూడా చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత 1951 సంవత్సరంలో శ్రీ అవధూత కాశీనారాయణ గారు అని ఆయన ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని పూర్తిగా వెలుగులోకి తేవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకొంచెం దిగ్గానే స్వామివారు అయితే ఉంటారు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. చాలా హైట్గా అయితే మెట్లు ఉన్నాయి. ఇంకో సైడ్ నుంచి అయితే కూడా రావచ్చు, కాకపోతే మేము ఇంకా ఇటైతే దిగేసాము. చూడండి ఇక్కడైతే నాగమయ్య స్వామివారు అయితే ఉన్నారు. 2 కుక్కలు కూడా అయితే ఉన్నాయి. ఇంకా అలా కొంచెం సేపు ఉండి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేదాకా నేను మా అమ్మ అయితే ఉన్నాము. చూడండి ఇంకొంచెం పై కనపడుతుంది కదా, అటు నుంచి కూడా అయితే వెళ్ళచ్చు. అటైతే ఇంకా సింపుల్గా అయితే ఉంటుంది. మేమైతే ఇంకా చిన్నగా కిందకైతే దిగుతున్నాము. చూడండి అంత ఎత్తులో ఉన్నాయి ఆ మెట్లు. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, లేకపోతే ఇక్కడ మనం అయితే ముందుకు పడేద్దాము. చూస్తున్నారు కదా, ఇంకా అలా అయితే ఇంకా స్వామివారి ఆలయానికి అయితే వచ్చాము. మీకు ముందు కనపడుతుంది కదా అదే. ఇక పైన ఒక రూట్ అని చెప్పాను కదా, అటు నుంచి అయితే ఇదిగో ఈ మెట్లు అయితే కలుస్తాయి. ఇటు నుంచి అయితే ఇటు కలుస్తాయి. ఇక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్గా ముందు స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం అయితే ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి టెంపుల్ దగ్గర వ్యూ చాలా బాగుంది కదా, పైన కొండల్లో. కింద కోనేరు కనపడుతుంది, అదైతే ఇంకొక కోనేరు అనమాట. ఫస్ట్ అయితే ఇదే మెయిన్ కోనేరు. అక్కడైతే వాళ్ళు ఇంకా మామూలు తయారు చేసుకున్నాయి కోనేరులో అవన్నీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుందో. మీకు విన్నాక రాతి అని చెప్పాం కదా, రాతి కొండ అది ముందు కనపడుతుంది కదా అది. ఇప్పుడైతే మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మనకి శ్రీ కాలభైరవేశ్వర స్వామివారు అయితే కనిపిస్తారు. అక్కడ దిగితే ఇంక అక్కడ కొండరాతి శిల్పాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే వచ్చేసాము నేను మా అమ్మ. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. చూడండి స్వామి, ఇంకా వాళ్ళు కూడా అయితే వచ్చాక అందరం వెళ్దామని అయితే ఉన్నాము. మొత్తానికైతే ఇంకా వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. మీకు ఒక ఆయన పడుతుంది కదా శ్రీ కాలభైరేశ్వర స్వామివారి.
ఇంకా అక్కడ పూజారి స్వామివారు అయితే ఇంకా కర్పూరం వెలిగించి ఇంకా స్వామికి హారతి ఇచ్చి మాకు కూడా ఇది ఇచ్చారు. ఇంకా మాకైతే ఇంకా గోత్రం చెప్పమన్నారు. గోత్రం అయితే చెప్పేసాము. ఇంకా అలా పూజ చేసుకొని ఇంకా కిందకైతే వెళ్తాము. ఇంకా అలా అందరం అయితే దండం పెట్టుకొని ఇప్పుడైతే ఇంకా వెళ్తాము ఇంకొంచేపట్లో. చూస్తున్నారు కదా స్వామివారు చాలా బాగున్నారు కదా. ఇంకా తీర్థం అయితే తీసేసుకున్నాము. ఇంకా తీసేసుకొని ఇంకా అలా కిందకైతే వెళ్తున్నాము. భైరవేశ్వర స్వామి వారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే రియల్ కోనేరు, అంటే ఒరిజినల్ కోనేరు. వాటర్ ఫాల్ దగ్గర ఉన్న కోనేరు అయితే వాళ్ళైతే తయారు చేసుకుంది. ఇదైతే ఒరిజినల్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న గుహాలయాలను ఒక్కోటిగా చూసుకుంటూ పోదాము. ఇప్పుడైతే ఈ క్షేత్రంలో ఉన్న అష్ట గుహాలయాలను ఏడైతే తూర్పు దిక్కు అయితే ఉంటాయి, ఇంకొకటైతే ఉత్తరం వైపుగా మలిచారు. ఉత్తరం వైపుగా మలిచింది శశినాగలింగం. ఇప్పుడైతే మనం అష్ట గుహాలయాలను చూసుకుంటూ పోదాం వరుసగా. ఇదే శ్రీ హస్తకాల ప్రచండ భైరవలింగం. మిగతా లింగాలు కూడా అటు వరుసగా అయితే ఉన్నాయి. మనం ఒక్కొక్కటి వరుసగా అయితే చూసుకుంటా పోదాము. ఫ్రెండ్స్ ఇదైతే రెండవ లింగం. ఈ లింగం పేరు వచ్చేసి పక్షిఘాత లింగం. ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి గుహాలయానికి పక్కన ద్వారపాలకులు అయితే ఉంటారు. వారి పక్కన ఇటు పక్క అయితే విష్ణుదేవుడు, అటు పక్క అయితే బ్రహ్మదేవుడు ఉంటాడు. ఎదురైతే ఈశ్వరుడు ఉంటాడు, పక్కన అయితే చండీశ్వరుడు ఉంటాడు. ప్రతి గుహాలయానికి వీళ్ళైతే తప్పకుండా ఉంటారు. ఫ్రెండ్స్ ఈ భైరవ కోన ప్రధానమైన విశేషం ఏంటంటే ఈ పక్షిఘాత లింగం. ఇక్కడ లోపలికి వెళ్ళి స్వామివారి కింద అయితే చుట్టూ నీరైతే ఉంటుంది. ఒక 10 అడుగుల లోతు నీరైతే ఉంటుంది. ఇది మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా కొలిచి మరీ చెప్పారు. 12 అడుగుల లోతు నీరైతే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. లోపలైతే మొత్తం ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఫస్ట్ నాకు అర్థం అయితే కాలేదు నీళ్ళు ఎక్కడ ఉంటాయా అని. అటు పక్కన అయితే ఉంటాయి. ఇప్పుడైతే చూడండి మీకైతే చూపిస్తాను. అవిగా మీకు కనపడుతున్నాయి కదా అక్కడ నీళ్ళు, అవే అనమాట నీళ్ళు. 12 అడుగుల లోతు నీరైతే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే మా అమ్మ లోపల నీరైతే చూపిస్తుంది చూడండి. అవి నీళ్ళైతే పైన అయితే చల్లుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా చూడండి ఇంకా నేను కూడా అయితే వచ్చేసాను. ఇంకా నీళ్ళైతే కొన్ని తీసి తల మీద చల్లుకుందామని. నీళ్ళైతే చూడండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిదన్నమాట ఇక్కడ నీళ్ళు చల్లుకోవడం. ఇంకా ఎప్పుడైనా పూజలు చేస్తే మటుకు లోపలికి అయితే రానియరు. ఇప్పుడంటే రానిచ్చారు. ఇంకా పూజలు ఏమైనా చేస్తే మటుకు లోపలికి అయితే మనకైతే రానివ్వరు. ఇప్పుడైతే మనం పక్కన ఇంకో గుహాలయం అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం గుహాలయం దగ్గరికి. 2 గుహాలయాలు అయితే అయిపోయాయి. అంటే 2 లింగాలు అయితే ఇప్పుడు ఇదైతే 3వ లింగం. చెప్పాను కదా ఇందాక ముందే పక్కనే ద్వారపాలకులు అయితే ఉంటారని. మీరు చూస్తున్నారు కదా ఇదైతే శ్రీ మల్లికార్జున స్వామివారి లింగం. ఇక్కడ ఉన్న లింగాల పేర్లు మొత్తం ఎలా పెడతారంటే ఇప్పుడు సపోజ్ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉన్నాడు కదా, అదే స్వామి లింగంతో ఇక్కడ పోలి ఉండడం వల్ల ఇక్కడ పేరు అయితే పెట్టారు. ఇంకో లింగంతో ఇంకో ఊర్లోని స్వామివారు ఉంటారు కదా, అక్కడైతే లింగం పేర్లు అయితే అలాగే పెడతారు. ఇప్పుడైతే మనం ఇంకో లింగం దగ్గరికి వెళ్తున్నాము. ఇదైతే మనకి 3వ లింగం. చూస్తున్నారు కదా ఇదైతే కొంచెం దూరంలో అయితే ఉంది. ఇక్కడైతే కొన్ని ఏవో శిల్పాలు అయితే ఉన్నాయి. వాటి గురించి మనకైతే తెలియదు. కనిపిస్తున్నారు కదా ద్వారపాలకులు ప్రతి గుహాలయం దగ్గరికి అయితే ఉంటారు. వీళ్ళ 5గురు అయితే తప్పకుండా అయితే ఉంటారు. చూడండి స్వామివారు ఎంత బాగున్నారు కదా. స్వామివారి పూజ చేసినట్టున్నారు. పూలన్నీ అయితే బాగా డెకరేషన్ అయితే పెట్టారు. ఇప్పుడైతే మనం ఇంకో లింగం దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడైతే ఈ లింగానికి అయితే మెట్లు అయితే వేశారు. ఇంకా మనం ఇంకో లింగం దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం పైన అయితే ఉంది. మనం ఇప్పుడైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఇదైతే ఇంకొక లింగం. ఇక్కడ రామేశ్వర స్వామి వారి లింగం. ఇదైతే ఇంకో లింగం రుద్రలింగం. చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే కొంచెం పైన ఎత్తులో అయితే ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇదైతే కాశీ విశ్వేశ్వర లింగం. చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడైతే దీపం పెట్టలేదు ఇంకా. ఇదైతే కొంచెం ఎత్తులో ఉంది. కొంచెం పైకి రావడం కూడా కష్టమే.
ఉం? పైన అన్నతోటి ఉన్నది కదా, అన్ని కనబడి పైన. పోయి వచ్చారు మీరు? పోయి వచ్చారా? పోయి వచ్చారా? ఎక్కడ? ఫ్రెండ్స్, ఈ గుహాలయం గురించి, ఈ లింగాల గురించి నేనైతే మొత్తం తెలుసుకునేది చెప్తున్నాను. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే తెలియదు. ఇదైతే శశినాగలింగం. ఇక్కడైతే నేను ఒక అన్న వీడియో మీద చూశాడు. ఇంకా అన్న అయితే నాకు చెప్పాడు. చూడండి ఎలా చెప్పాడు మొత్తం. బ్రహ్మదేవుడా? బ్రహ్మ, ఆ, ద్వారపాలకులు, ఆ, విష్ణువు, ఆ. మహేశ్వర. ఉహు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. థ్యాంక్స్. ఇది ప్రాచీన కాలం నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ శివలింగాలను కొందరు ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఉహు. ఏకశిలా విగ్రహాలు ఇవన్నీ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో స్వామి రూపం. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే స్వామివారి పైన లింగం పైన కొంచెం కొట్టినట్టు ఉంటుంది. పూర్వకాలంలో ఇంకా పైన మనీ అయితే ఉండేదంట స్వామివారి పైన. అదైతే క్షేత్రం మొత్తం మెరిసిపోయేదంట. దాన్ని కొందరు దొండగలు వచ్చి కొట్టి ఏదో ఉందని తీసుకైతే వెళ్ళారు. అప్పటి నుంచి అయితే అదైతే అలానే ఉంది. ఇప్పుడైతే గుహాలయాలు అయితే మొత్తం అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఇంకా వెళ్తా ఉన్నాము. పైన అయితే ఇంకొక గుడి అయితే ఉంది, కానీ మనకైతే టైం లేదు. అందుకని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, మీ అందరికైతే డౌట్ ఉంటుంది కదా, భైరవకోన అనే పేరు ఎలా వచ్చిందని. ఇప్పుడైతే చెప్తాను చూడండి. పూర్వంలో ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు అయితే పరిపాలించా ఉండేవాడంట. అందుకని భైరవకోన అనే పేరు వచ్చిందని కొన్ని కథల్లో అయితే ఉన్నాయి. ఇంకా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు భైరవుడు కాబట్టి భైరవకోన అని పిలుస్తారని ఇంకో కథల్లో అయితే ఉంది. ఇంకా పూర్వకాలంలో ఎవరైనా ఇక్కడ దర్శనానికి సాధువులు వాళ్ళు అయితే వస్తారు కదా, వాళ్ళకి దారి తప్పినప్పుడు ఒక కుక్క అయితే చూపెడుతుంది దారి. కుక్క అంటే భైరవుడే కాబట్టి ఇంకా అందుకని భైరవకోన అనే పేరు అయితే వచ్చిందని ఇంకో కథల్లో అయితే ఉంది. చాలా కథల్లో చాలా విధాలుగా అయితే ఉంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకా కింద కూడా ఇంకా దుర్గాదేవి స్వామివారు అయితే ఉన్నారు. చూడండి, ఇదైతే కింద అనమాట. ఇందాక రాతి బండ పక్కన కాకుండా కింద. ఇప్పుడైతే ఇంకా మొత్తం అయితే చూసేసాము. ఇంకైతే వెళ్తున్నాము. అన్ని గుహాలయాలను చూసాము, అన్ని లింగాలను కూడా చూసాము. ఇంకైతే వెళ్తున్నాము. ఇదే అన్నమాట బయటకైతే దారి. ఈ పైన మెట్లుగా అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో, కొండలు చాలా బాగుంది ఇక్కడ. అక్కడైతే ఇంకా అన్నీ చూసుంటారుగా, వాళ్ళ కోసం అట్టుంది. ఇక్కడ కూర్చోవడానికి అయితే భలే అయితే వేసారు, చివరి నుంచి ఆ చివరి వరకు. ఇంకా మనం రెస్ట్ కావాలంటే ఇక్కడైతే కాసేపు అయితే కూర్చోవచ్చు. చూడండి చెట్లు ఎంత పెద్ద ఉన్నాయి, ఎంత పైకి ఉన్నాయో. చూస్తున్నారు కదా, ఎన్నాక అదిగో మెట్లు కనపడదని కదా, ఎన్నాక అటు నుంచి అనమాట మనం అయితే వచ్చింది. అటు నుంచి స్ట్రైట్గా కిందకి అయితే వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే ఇటైతే వెళ్ళాలి. కింద మొత్తం చూడండి లోయలా ఉంది. ఇదే భైరవ కోన చూడదగ్గ క్షేత్రం. దయచేసి అందరూ వచ్చి బాగా చూడండి తనివి తీరగా. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ఏంటిదో మనకైతే తెలీదు. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి, వాటర్ కోసమని వెళ్తున్నాము. మనకైతే బయట అయితే గ్లాసులు అయితే ఉంచారనమాట. 2 గ్లాసులు అయితే ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఈ చెట్లు చూడండి ఎంత పైకి ఉన్నాయో. ఓ అబ్బా, చూడండి ఎంత పైకి ఉన్నాయో మొత్తం. ఎప్పటి నుంచో ఎన్ని నెలల నుంచో ఉన్నట్టుంది, అందుకే అంత పైకి ఉన్నాయి. ఇప్పుడైతే రోజు అయితే వెళ్తున్నాము. ఇంకా సూపర్ అయితే ఉంది వ్యూ. గుహాలయాలు కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. కొండలు కూడా మొత్తం అయితే గ్రీనరీగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇదే మేమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి, మఠం అయితే వెళ్ళాలి. అందుకని ఇంకా ఇక్కడికి వచ్చి 2 అవర్సే అవుతుంది. 2 అవర్స్లో మొత్తం అయితే కంప్లీట్ చేసాము. మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడైతే బయటకి అయితే వెళ్తున్నాము. ఇదే అనమాట, ఇంకా మనకి మెయిన్ రోడ్ అయితే వచ్చేసింది. ఇదిగో మీరు చూడండి, ఇందాక మేము వచ్చింది మటుకు ఇదిగో ఇటు రోడ్డు కనపడుతుంది కదా, బ్యాక్ సైడ్ అటు నుంచి అయితే వచ్చాము. చూడండి చెట్లు ఎంత పైకి ఉన్నాయో. ఇంకా అయితే ఆటో అనమాట రెడీ చేస్తున్నారు ఇంకా బయలుదేరి తేరడానికి. ఇంకైతే మఠం వెళ్ళాలి, అందుకని ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ప్లేస్ కానీ ఆ వాటర్ ఫాల్స్ కానీ సూపర్గా అంటే సూపర్గా అయితే ఉన్నాయి. అందరూ అయితే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.